అధ్యక్ష పదవి కోసం కొట్టుకున్నారు. చిన్న పిల్లల్లా నాకంటే నాకని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంబర్పేటలో కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గొడవ పడ్డారు. అక్కడికి వెళ్లిన ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరిస్తే కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు ఆయన. అధ్యక్ష పదవి కోసం కొట్టుకున్నారు. చిన్న పిల్లల్లా నాకంటే నాకని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంబర్పేటలో కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గొడవ పడ్డారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అక్కడ ఘర్షణకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ఈ ఘర్షణ జరగడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే అధికార లోపం అనుకోవచ్చా? అయితే సుధా, మనం చూసుకుంటే కనుక అంబర్పేట కాంగ్రెస్ లో కుమ్ములాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఇరు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ శ్రేణులే ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరికి దాడులు చేసుకున్నారు. మొత్తం చూసుకుంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ రెండు వర్గాలుగా విడిపోయి ఇటు హనుమంతరావు వర్గము, ఇటు మొత్తం తొలగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రోహిన్ రెడ్డి, గతంలో రోహిన్ రెడ్డి అక్కడ అంబర్పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈయనను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రచారం నిర్వహించిన అక్కడ లాభం లేకుండా పోయిందని తెలుస్తుంది. బీఆర్ఎస్ జెండా ఎగరడం చేత అంటే ఇటు కాంగ్రెస్ పదవుల కోసం కుమ్ములాట జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ మొత్తం అక్కడ వీడియో తీస్తున్నటువంటి మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లలో కూడా ఇది బయటికి పొక్కకుండా చూసినటువంటి సందర్భాలలో వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కొని అక్కడ ఉండేటటువంటి వీడియోలను కూడా డిలీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఇరు వర్గాలు ఈ యొక్క అయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఇరు వర్గాలు విడిపోయి కొట్టుకోవడం మొత్తం త్వరగా తీవ్రంగా విమర్శలకు దారి తీస్తుందని చెప్పాలి. కాంగ్రెస్ కుమ్ములాటతో ఇప్పటికే కాంగ్రెస్ అనేక విధాలుగా సతమతం అవుతున్న తరుణంలో కూడా ఇటు మంత్రుల వ్యవహారం తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఇటు అధ్యక్ష పదవి కానీ ఇటు యూత్ కాంగ్రెస్ పదవులకు కానీ కొట్లాడడం పట్ల తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది.